వర్గాల మధ్య పోరుతో దేశంలోని కొన్ని ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయని, అలాంటి చోట శాంతి నెలకొనాలని సీఎం ఆకాంక్షించారు. అఖిల భారత శాంతి సహృద్భావన సంస్థ మాజీ అధ్యక్షుడు యాదవరెడ్డి రాసిన నట్స్ బోల్ట్స్ వార్ అండ్ పీస్ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. శాంతిని కాంక్షిస్తూ పుస్తకం రాయటం గొప్ప విషయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. యాదవరెడ్డి దంపతులను సీఎం సత్కరించారు. శాంతి తనంతట తాను రాదని, అందుకోసం అందరూ కృషి చేయాలని యాదవరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై శాంతిని కాంక్షిస్తూ పుస్తకం తేవడం ఆహ్వానించదగ్గ పరిణామమని వక్తలు కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా ఒక కాంప్రహెన్సివ్ బుక్ ఉంటే అది బాగుంటుందని నేను భావిస్తున్నా. దానికి యాదవరెడ్డి గారు బాధ్యత తీసుకొని ఇట్లాంటి సంబంధించి ఇంకొక పుస్తకం రాస్తే అది ప్రజలకు ఉద్యమకారులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదే విధంగా ప్రపంచంలో యుద్ధాల వల్ల వచ్చే కష్టాల ద్వారా వచ్చే దుఃఖం, అదే విధంగా శాంతి గురించి చాలా కార్యక్రమాలు, చాలా చర్యలు గతంలో ఎక్కువ సెమినార్ జరిగే ఈ మధ్యకాలంలో ఆ పదాలే వినలే. శాంతి అనేది, యుద్ధం వద్దనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదిక మీద నుంచి నేను వింటున్నా. ఈ యొక్క మంచి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు. యుద్ధాలు అనేటివి కేవలము పేపర్ల మీద ఆర్డర్తోనే కావు. ఎన్నో సమస్యలు ఉంటాయి. దానికి ఎక్కడ దేని కొరకు ప్రతిస్పందించాలి, దేన్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఎక్కడ దాన్ని రక్షణ ఎక్కువ కల్పిస్తే అది సద్దుమణుగుతుంది, ఇటువంటి ఎన్నో విషయాలు యుద్ధాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని నట్స్ బోల్ట్స్ గా చిత్రీకరించి ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ యుద్ధాల వ్యతిరేకంగా శాంతి కోరుకుంటూ మనం ప్రపంచంలో శాంతి ఉద్యమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది.